హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇప్పటివరకు ఎన్ని కట్టడాలను కూల్చివేశారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో చెప్పాలంటూ అదనపు అడ్వకేట్ జనరల్కు సూచించింది. హైదరాబాద్ శివారు జన్వాడలో తన ఫామ్ హౌస్ను అధికారులు కూల్చివేస్తామన్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా స్టేకు హైకోర్టు నిరాకరించింది. హైడ్రా కూల్చివేతల అంశం హైకోర్టుకు చేరింది. హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి తహసీల్దార్, చెరువుల పరిరక్షణ కమిటీని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని, ఈ విషయాన్ని సంబంధిత శాఖాధికారులకు ఆధారాలతో సహా ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఓ నేతకు స్నేహితుణ్ణి కావడం వల్లే తన ఫామ్ హౌస్ ను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని కాపాడటానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న దీనికి ఐపీఎస్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారని వివరించారు. జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలను సమన్వయం చేసుకుని అక్రమ కట్టడమని తేల్చుకున్న తర్వాత నోటీసులిచ్చి కూల్చివేస్తున్నట్లు ఏఏజీ కోర్టుకు వివరించారు. విచారణ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితులు, పరిధి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఓ వ్యక్తి ప్లాట్ కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత స్థానిక సంస్థల అనుమతితో ఇంటిని నిర్మించుకుంటాడని, ఏటా ఇంటి పన్ను చెల్లిస్తాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల తర్వాత హైడ్రా అధికారులు వచ్చి ఇంటి నిర్మాణం అక్రమ కట్టడం అంటూ కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల ఎఫ్టీఎల్ను నోటిఫై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ ప్రాథమికంగా నోటిఫై చేసిందని, పూర్తిస్థాయి నివేదిక రూపొందించే పనిలో ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైడ్రా ఏర్పాటు ఉద్దేశ్యం మంచిదే అయినా కూల్చివేతల విషయంలో చర్చించాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించిన హైకోర్టు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఆదేశించింది. ఉస్మాన్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఫామ్ హౌస్ రాకున్నా అధికారులు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ విషయంలో నిబంధనలు పాటించాలని, ఫామ్ హౌస్ పత్రాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎఫ్టీఎల్కు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.